ఉచిత వైద్యం అందిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఒక విషయం చెప్తా, అసలు ఈ ఉచితం అనే పదానికి స్థానం ఉన్నదా అంటే అసలు ఈ ఉచితం అనే పదాన్ని తీసేయాలి ఫస్ట్. ఉచిత వైద్యం, ఉచిత విద్య అని చెప్పి మేధావులు మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం చెప్తా అండి, ఉచితం ఎక్కడదండి? రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి ఇస్తున్నా? ఉచితంగా ఏమైనా పంచుతున్నాడా? ప్రజల డబ్బు అది, ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు, ప్రభుత్వం పరిపాలిస్తుంది. ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుంది? ప్రజల సొమ్ము నుంచే పరిపాలించేది. అంటే విషయం ఏంది? ప్రజలకు నువ్వు పరిపాలన చేయాలి, ఆ సొమ్ము అందించాలి, అది నీ బాధ్యత. నువ్వు ఎక్కడి నుంచి ఉచితంగా ఇస్తున్నట్టు? నాకు అర్థం కాని ప్రశ్న. నాకు అసలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తాం, ఉచిత కరెంట్ అంటారు, ఉచిత విద్యుత్ అంటారు, ఉచిత విద్య అంటారు, ఉచిత వైద్యం అంటారు. అసలు ఉచిత స్థానం ఎక్కడ అసలు? ఎవడు మీ ఇంటికి ఇస్తున్నారా? నీ భూములు అమ్మిస్తున్నావా? నీ ఆస్తి అమ్మిస్తున్నావా? అసలు ఉచితం ఎక్కడి నుంచి ఇస్తున్నావు ప్రజలకు? నువ్వు అది ప్రజల సొమ్ము, ప్రజలు మంచాలి. అసలు నువ్వు ఓడివి, ప్రజలు ఎన్నుకున్నారు నేను, ఒక 5 ఏళ్లకు పరిపాలించవా అని చెప్పి ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డి. మన ఊళ్ళో అనుకునేది ఎందుకంట పెద్ద 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 జీతగాడని చెప్పి. నువ్వు పెద్ద జీతగాడు అంతే ప్రజలకు, అంతే మించి ఏం కాదు. ఇక ఉచితాలు ఇస్తాం ప్రజలు మీరు ఆనందం చేసుకోవాలి. ఏది ఉచితంగా ఇవ్వడం లేదు. మన డబ్బు, ప్రజల సొమ్ము ప్రజలకు పంచాలి. అది ప్రభుత్వ విధానం, ప్రభుత్వ పని, అది పరిపాలనలో భాగం అది. సో ఉచితం అనే మాట నీ ఒక చెప్తున్నా, ఈ ప్రొఫెసర్లకు, మేధావులకు, విద్యావంతులకు అందరికీ చెప్తున్నా, ఈ ఉచితం అనే మాట బంద్ చేయాలి ప్రసంగాల, మీటింగ్లలో. ఇక నేను కూడా వాడా, జర్నలిస్ట్ రామన్నగా నేను కూడా ఉచితం అనే మాటే వాడా. సో ఉచిత పదవుల స్థానమే లేదు కదా, ఎక్కడ ఉచితం అసలు? ఇది ఆలోచన చేయకుండా మేధావులు అదే మాట్లాడతారు, ప్రొఫెసర్లు అదే మాట్లాడతారు. ఎందుకు ఈ మాట? తప్పుదో పట్టిస్తున్నాడే కదా ప్రజలందరూ అదే. ఆ ఉచిత విద్య ఇస్తే చాలు, ఉచిత వైద్యం ఇస్తే చాలు. ఎవడిస్తుండండి ఉచితంగా? మన ఇంట్లోకి ఇస్తున్నా? ఇది ఆలోచన చేయాలి.